హాయ్ అండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 నా ఒపీనియన్ చెప్తాను. ఎపిసోడ్ 2 గురించి. శ్రీముఖి ఎంటర్ అవుతుంది ముందుగా స్టేజ్ మీదకి. లైఫ్లో కోరికలు ఉంటే సరిపోవు, కోరికలు తగ్గట్టుగా సామర్థ్యం కూడా ఉండాలి, అప్పుడే సాధించగలం అన్నట్టుగా మాట్లాడిద్ది. మన ప్రోమోలో వచ్చింది కదా అదే. ఇంకా జడ్జెస్ ముగ్గురు కూడా చైర్స్లోనే ఉంటారు. స్పెషల్గా ఏం ఇంట్రడక్షన్ లేదు, చైర్స్లోనే ఉంటారు. వెంటనే కంటెస్టెంట్ వస్తాడు. కంటెస్టెంట్ని పిలుస్తారనమాట. డెమాన్ పవన్. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంట. స్టేజ్ మీదకి రావటమే హాయ్ గైస్ హౌ ఆర్ యూ అంటారు. శ్రీముఖి అతను చూడంగానే కొంచెం బొగ్గగిల్లినట్టుగా ముద్దు పెట్టుకున్నట్టుగా చేసిద్ది అనమాట. నైస్ క్యూట్ ఉన్నాం అంటది. యాక్టింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను, బీబీకి వెళ్తే ఫేమ్ వస్తుంది కదా, అవకాశాలు వస్తాయి కదా, అందుకే ట్రై చేస్తున్నాను అని చెప్తాడు ఆయన. ఓకే అనుకుంటారు. మనీ కోసమే బిగ్ బాస్కి వెళ్తున్నామా అని బిందు గారు అడుగుతారు. అవునని చెప్తాడు ఆయన, ఫెయిర్గా చెప్తాడనమాట. నెక్స్ట్ ఏంటంటే అతను నా స్కిల్స్ చూపించమంటారా అని అడుగుతాడు. అడిగితే ఓకే చూపించమంటారు వీళ్ళు. వెంటనే షర్ట్ తీసేసి తల్ల కిందులుగా నడవటం అనమాట. కాళ్ళు పైకి పెట్టి చేతులతో నడవటం, అలా నడుస్తాడు. ఫైట్ చేస్తానని చెప్పి ఫైట్ చేసినట్టుగా డామ్ డిష్ అంటాడు. తర్వాత ఏంటంటే నవదీప్ని శ్రీముఖి అడుగుద్ది అనమాట, ఏం ఛాలెంజ్ ఇస్తావు అని అడిగితే వెయిటింగ్ పుషప్స్ అంటాడు. పుషప్స్ 27 పుషప్స్ తీస్తాడనమాట. 2 టైర్లు పైన పెట్టుకొని 27 పుషప్స్ తీస్తాడు. భలే చేస్తే మామూలుగా పుషప్ చేయాలంటేనే కష్టం కదా, పైన బాడీ పైన వెయిట్ పెట్టుకుని 27 పుషప్స్ తీయటం అంటే గ్రేటే అనిపించింది నాకు. అసలు శ్రీముఖి అడిగింది 15, తను 27 చేశాడు. ఓకే, నీ లైఫ్లో ఏదైనా డార్క్ సీక్రెట్ ఉంటే చెప్పు, నేను వెంటనే గ్రీన్ ఇచ్చేస్తాను అంటది బిందు. అనగానే తను కొంచెం స్మైల్ చేసి నా ఫ్రెండ్ ఒక ఆమె ఇంటికి రమ్మంటే వెళ్ళాను, తను ఏదేదో చేస్తుంది అని అంటాడు. అంటే శ్రీముఖి అంటది, మరి నువ్వేం చేయలేదా అంటే కొంచెం చేశాను కొంచెం చేయలేదని సిగ్గుపడతాడనమాట. అలా ఇతనికి ముగ్గురు గ్రీన్ ఇచ్చేశారు. టాప్ 15కి వెళ్ళిపోయాడు ఈయన. ఇక శ్రీజ దమ్ము సెకండ్ కంటెస్టెంట్, ఫీమేల్ కంటెస్టెంట్ శ్రీజ దమ్ము. ఈవిడైతే ఇంకా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా చెవులు వాయి కొట్టేసిందనమాట. అక్కడ వాళ్ళకే కాదు, టీవీ చూసే వాళ్ళకి, షో చూసే వాళ్ళకి, మనకు కూడా అలాగే అనిపించింది. కానీ యాక్టివ్గా ఉంది మనిషి, యాక్టివ్గా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది. అసలు శ్రీముఖిని అయితే ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి, అలా ఉందన్నమాట. బిందుకి అభిజిత్కి అయితే అస్సలు నచ్చలేదు. తను ఏంటి నిన్నెవరు నీ గొంతు విని ఇరిటేషన్ వస్తుందని ఎవరు అనలేదా అంటే నన్ను బయట డబ్బా రేకులు రాణి అంటారు అని చెప్పుద్ది. ఇంకా నవదీప్ గారు అయితే పడి నవ్వుకుంటారనమాట. ఆయన ఒక్కరే ఆవిడ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు స్మైల్ చేస్తూ ఉన్నది ఆయన ఒక్కరే. ఇంకా అభి బిందు అయితే తనని తట్టుకోలేక ఇద్దరు కూడా సైలెంట్గా రెడ్ ఇచ్చి పడేశారు. నవదీప్ గారు మాత్రమే ఒక గ్రీన్ ఇచ్చారనమాట. ఆ గ్రీన్ ఇవ్వడానికి కూడా తను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టము, నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టము, నేను చేస్తాను ఎంటర్టైన్మెంట్, నన్ను సెలెక్ట్ చేసిన వారుగా మీరుంటారు ఒక ఎంటర్టైనర్గా అని చెప్పి ఆయన్ని మ్యానిపులేట్ చేసి చక్కగా గ్రీన్ తీసుకుంది, ఒక అవకాశం తీసుకుంది. చక్కగా మళ్ళీ ఛాన్స్ ఉంది ఆవిడకి. ఇక మూవీ ప్రమోషన్ కోసం తేజ సజ్జా గారు వస్తారు. ఆయన మాట్లాడతారు, చూస్తారు, కూర్చుంటారు, సీట్లో కూర్చుంటారు. ఈ నెక్స్ట్ కంటెస్టెంట్ ఫెమినా మిస్ ఇండియా అంట. ఆవిడ కొంచెం సైలెంట్గా ఉన్నట్టుగా అనిపించింది నాకు. కొంచెం అంటే స్టైల్గానా వయ్యారంగా అలా ఉన్నారు ఆవిడ. పెద్దగా ఏమీ లేదు ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా. పేడతో పిడకలై మంది బిందు, అది కూడా కొంచెం స్టైల్గా వేసింది. ముఖానికి రాసుకోమంటే కూడా ఊరికి ఎలా అంది. మరి రేపు బిగ్ బాస్కి వెళ్తే ఎలాంటి టాస్క్లు ఉంటాయి కదా, కొంచెం యాక్టివ్గా చేసే పని చేసింది. కానీ టాస్క్లు అయితే ఇంట్రెస్ట్గా చేసినట్టు అనిపించలేదు. ఇంకా వీళ్ళకి కూడా ఏమనిపించింది, అభి బిందు అయితే రెడ్ ఇచ్చేశారు, నవదీప్ గారు మాత్రమే గ్రీన్ ఇచ్చారు. ఇంకో ఛాన్స్ ఉంది ఈ అమ్మాయికి కూడా, మిస్ ఫెమినాకి కూడా మళ్ళీ ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి LGBTQ అంట. కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తానికి వచ్చానని చెప్పారు ఒక ఆయన నాలో. అయితే ఒక సాంగ్ పాడతారు, అదే బైసెక్షువల్ అట్లా ఇట్లా అని ఒక పాట పాడతారు. ఇలాగే వెళ్తారా అని అడుగుతారనమాట వీళ్ళు. హౌస్కి వెళ్తే ఇలాగే వెళ్తారా అంటే కాదు అంటారు ఆయన. అన్నప్పుడు వెళ్ళి డ్రెస్ మార్చుకురమ్మంటే మార్చుకొచ్చారు. ఇంకా మార్చుకొచ్చారు కానీ ఏమీ లేదు, ఆయన పెద్ద ఇదేమీ లేదు. ఇంకా అందరూ రెడ్ ఇచ్చేశారు, ఎలిమినేట్ చేస్తారనమాట. ఎలిమినేట్ అయిపోయాడు ఇంకా ఆయన. ఇంకా నెక్స్ట్ నరసయ్య తాత కూడా యాక్టివ్గానే ఉన్నారు. కానీ రైతు సాంగ్ ఏదో రాశారంట, పాడారు కూడా, పాట బాగానే ఉంది.
తాత కూడా అంతే, ఏం లేదు, టాస్క్ ఇస్తే పట్టుకుని వేలాడాడు, బాగానే వేలాడాడు. కానీ ఈ సాంగ్ గురించి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసమే బిగ్ బాస్కి వెళ్తాను అన్నాడు. అదేం పెద్ద ఇది అనిపించలేదు. ఇంకా ముగ్గురు కూడా రెడ్ ఇచ్చేశారు, ఎలిమినేట్ అయిపోయాడు ఈ తాత కూడా. నెక్స్ట్ నాగప్రశాంత్ గారు లాయర్ అంట. ఈయన ఎనాక్ట్ చేయడం అంటే ఇష్టం అని చెప్పారు, సరే చేయమన్నారు. చేయమంటే మాట్లాడాడు. కానీ అసలు ముగ్గురు గొంతు ఒకేలా అనిపించింది మనకు కూడా. ఇతను కూడా అంతే, ఏమి లేదు చేశారు కానీ ఏమీ అంత ఇంప్రెసివ్గా లేదు. ఇంకా బిందు అవి రెడ్ ఇచ్చారు, గ్రీన్ నవదీప్ గారు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ రౌండ్లో ప్రూవ్ చేసుకోకపోతే కనుక ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది మీరే అని కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చారనమాట నవదీప్ గారు. మళ్ళీ ఛాన్స్ ఉంది దీనికి కూడా. నెక్స్ట్ ఇక శ్రేయ 19 ఇయర్స్ అమ్మాయి, బీబీఏ చదువుతుందంట. మదర్ కుకింగ్ చేస్తారు, ఫాదర్ టైలరింగ్ చేస్తారంట. ఈ అమ్మాయికి యాంకర్ అవ్వాలని ఇష్టమంట. ఇష్టం అయితే మరి యాంకరింగ్ శ్రీముఖి అందుకుంటుంది. యాంకరింగ్ అంటే మరి నీ చదువుకి ఇబ్బంది కదా అంటే, నేను ఒకరోజు చదువుకున్నా సరే పాస్ అయిపోతాను, నేను మేనేజ్ చేయగలుగుతాను అని చెప్పుద్ది. అయితే పిఎం ఎవరు అని అడుగుద్ది శ్రీముఖి. మోడీ అని చెప్పుద్ది ఆవిడ. మోడీ అంటే నవదీప్ జోక్ వేస్తాడనమాట. భలే క్వశ్చన్ అడిగేవులే, ఇది నీకు తెలియక అడిగినట్టు ఉంది అన్నట్టుగా ఒక జోక్ వేస్తాడు. స్మైల్ చేస్తారు అందరూ కూడా. కాలేజ్ అయిపోయిన తర్వాత ట్యూషన్స్ చెప్పుద్దంట. వాళ్ళ అమ్మకి కుకింగ్లో హెల్ప్ చేస్తుందంట. చక్క కూడా చిన్నపిల్ల అయినా బాగా చేసింది అనిపించింది నాకు కూడా. చక్క 3 గ్రీన్స్ ఇచ్చేశారు, టాప్ 15కి వెళ్ళిపోయింది. ఇంకా రవి గారండి, రవి గారు ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నాకు అనిపించి నేను ఈయన గురించి అయితే అసలు మాట్లాడట్లేదు. ఆడవాళ్ళ గురించి ఈయన మాట్లాడినంత ఘోరంగా ఎవరూ మాట్లాడరు అని నాకు అనిపించింది. శుభ్రంగా ఈయన ఎలిమినేట్ చేసేసారులే, అసలు రెడ్ ఇచ్చేసారు, ముగ్గురు ఎలిమినేట్ అయిపోయాడు. ఇంక ఈయన గురించి అనవసరం మనకి. శ్రీతేజ సింగరు పాట పాడారు. ఈయనకి మీకు ఇది కాదులే, మీకు ఇంకా చాలా స్టేజెస్ ఉన్నాయని చెప్పి ఈయనకి కూడా అభి గారు ఒక్కళ్ళే గ్రీన్ ఇచ్చారు, మిగతా ఇద్దరు రెడ్ ఇచ్చారు. ఇంకో ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మర్యాద మనీష్ గారు, ఈయన కొంచెం ఇంప్రెసివ్గానే ఉన్నారు. ఎంటర్ప్రైనర్ అంట, సాఫ్ట్వేర్ అంట. ఈయనకి కొంచెం ఛాన్స్ ఇచ్చారండి, ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, బిందు రెడ్ ఇచ్చింది. ఈయన గురించి మనం మాట్లాడుకోవడానికి పెద్దగా తెలియదులేండి, అందుకే ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ కల్కి మిస్ తెలంగాణ రన్నర్ అంట. ఆమ్ రెజ్లింగ్ చేశారు, బిందును శ్రీముఖి ఇద్దరితోనూ గెలిచేసింది. ఈ అమ్మాయి కూడా 2 గ్రీన్లు వచ్చేసినాయి, రెడ్ బిందు ఇచ్చింది రెడ్. అయితే మళ్ళీ ఛాన్స్ ఉంది కదా ఈవిడికి, కొంచెం ఎమోషనల్ అయ్యింది, సముదాయించారు. డాడీ డైరెక్ట్గా బీబీ హౌస్లోనే చూస్తారు నన్ను అంది. ఇది మొన్న మనం ప్రోమోలో కూడా చూసాం ఈ డైలాగు. డాడీ డైరెక్ట్గా బీబీ హౌస్లోనే చూస్తారని దీనికి కనెక్ట్ అయ్యిందనమాట ఇది. సో ఇదండి.